హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడైతే పువ్వులైతే చూపిస్తున్నాను కదండి, అవైతే వైట్ కలర్లో ఇప్పుడైతే ఉన్నాయి కదా, వాటి పేరేంటో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. అవి కాసేపు అయ్యాకైతే పింక్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతున్నాయండి. అవి చేంజ్ అయ్యాక కూడా నేను మళ్ళీ వీడియో అయితే తీసి నేను పెడతాను చూడండి. ఇంకా నేను ఆ పువ్వులు పెట్టుకొని మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి దీపం అయితే పెట్టుకున్నానండి. అలా పూజ అయినాక మేమైతే టిఫిన్ అది చేసేసాం. నేను మా బావ టిఫిన్ చేసేసి మేమైతే ఇంకా విజయవాడ వెళ్ళాలనుకున్నాం కదా, దాని గురించి అయితే ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయిపోయి అలా వెళ్తూ ఉన్నాము. ఆ ఎదరంగా కనిపిస్తుంది కదండి, అది భావనారాయణ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ చాలా ఫేమస్. ఆ పక్కనైతే క్లోజ్ చేస్తుంది కదా, అక్కడైతే రథం ఉంటుందండి. రథోత్సవం అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా అంటే చాలా బాగా జరుపుతారు. చాలా ఏళ్ల క్రితం కట్టిందండి. దాని గురించి మరొక వీడియో అయితే నేను క్లారిటీగా తీస్తాను మీకు. మేము ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసామండి. మాకు ఇంటి దగ్గర నుంచి చాలా అంటే చాలా దగ్గర, ఒక 5 మినిట్స్లో అయితే వచ్చేస్తాము. ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. బావ అయితే టికెట్స్ తీయడానికి వెళ్తున్నారు. టికెట్స్ అయితే తీసుకున్నారండి. టికెట్స్ తీసుకున్నాక మేమైతే ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాము. అక్కడైతే అలా కూర్చొని ఉన్నాము. కూర్చున్నాక కాసేపటికైతే ట్రైన్ అయితే వచ్చింది. అక్కడ అలా చిన్న క్లిప్ అయితే తీశాను. మాస్క్ ఎందుకు పెట్టుకున్నానని మీకు డౌట్ అయితే రావచ్చు. నాకు అక్కడ చాలా కోల్డ్ అయితే చేసిందండి. ఇంకా మా ట్రైన్ వచ్చేసింది, మేము ఎక్కేసాము. ఇక్కడైతే ఒక పోల్ కనిపిస్తుంది కదండి, దానిపైన చెట్టు అయితే చూడండి ఎంత బాగుందో. బాగుంది కదని చెప్పేసి అయితే నేను తీశాను. ఇంకా మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి. ట్రైన్ దిగేసి అయితే మేమైతే బయటికి అయితే వచ్చామండి. వచ్చినాక ఆటో అయితే ఉంది. ఆటో ఎక్కేసి మేము డీమార్ట్ వరకు అయితే వెళ్ళిపోయామండి. మేము వచ్చిన పర్పస్ కూడా డీమార్టే అండి. ఎందుకంటే మా గ్రాసరీ అంతా అయిపోయింది. ఇంకా గ్రాసరీ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము. గ్రాసరీ అంతా తీసుకుని బిల్లింగ్ వేయించుకున్నాక మేమైతే మళ్ళీ అక్కడ ఆటో ఎక్కి స్టేషన్ వరకు అయితే వచ్చామండి. స్టేషన్కి వచ్చాక ఫుల్ ఆకలి అంటే ఆకలి వేసింది. అప్పుడు బాగా వెళ్ళి మా ఇద్దరికి బిర్యానీ అయితే తీసుకొచ్చారండి. మేము బిర్యానీ అయితే తినేసాము. తిన్నాక కాసేపు అయితే అలా కూర్చున్నామండి. కూర్చున్నాక మేము వెళ్ళవలసిన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్లో పెట్టారు అని చెప్పేసి అనౌన్స్ అయితే వచ్చింది. ఇంకా మేము మా ప్లాట్ఫామ్కి వెళ్ళి అయితే ట్రైన్ అయితే ఎక్కామండి. ఎక్కాక అలా చాలా టైం అయితే కూర్చుని ఉన్నాము. కూర్చుని 1.5 అవర్కి అయితే ట్రైన్ అయితే తీసారండి. తీసాక అలా వస్తూ ఉన్నాము. వచ్చిన వెంటనే మళ్ళీ ఆపేశారండి, ఇంకో ట్రైన్కి ఇవ్వాలని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి ఎక్కడ ఆపలేదండి, వచ్చేసాము. ఇంకా వచ్చేసాక బాపట్లలో అయితే దిగేసరికి 5:30 అయితే అయ్యిందండి కరెక్ట్గా. ఇంకా స్టేషన్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేస్తున్నాము. వచ్చాక మేమైతే మార్నింగ్ బండి అయితే తీసుకొచ్చాం కదా, ఆ బండి మీద ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోతున్నామండి. ఆ ఎదరంగా కనిపిస్తుంది కదండి, అదైతే క్లాక్ టవర్ అంటారండి. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో అయితే బాదం పాలని అమ్ముతారండి. చాలా అంటే చాలా ఫేమస్. మేమైతే ఒకసారి తాగామండి, చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే ఇవే చూపిస్తున్నాను కదండి, ఇది సూర్యలంక బీచ్ రోడ్డుకి అండి. బీచ్కి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, ఎక్కడ ఇంకా ఆగక్కర్లేదు. ఇంకా ఇంటికి వెళ్ళాక మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోయి ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయిపోయి ఇంకా అలా కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాక ఆ రోజు నైట్కి అయితే మేము పొరోటా అయితే చేసుకున్నామండి. పొరోటా అంటే మేము అక్కడ డీమార్ట్లో అయితే తీసుకున్నాం, మలబార్ పొరోటా అని చెప్పి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇంకా ఆ రోజు మేమైతే గీ వేసుకొని 2 వైపులు అయితే కాల్చుకున్నామండి. కాల్చుకున్నాక దానికి ఆలు కుర్మా అయితే చేశానండి. ఆలు కుర్మా చేసి టేస్ట్ అయితే చేసాం, ఎలా ఉంటుంది ఏంటి అనేది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక ప్యాకెట్ తీసుకున్నా బాగుండేదేమో అయితే అనిపించేసింది, అంత బాగుంది టేస్ట్ అయితే. ఎక్కడైతే బావకైతే ఇచ్చానో తినమని, టేస్ట్ చెయ్యి ఎలా ఉంది ఏంటి అనేది. టేస్ట్ చేసి చెప్తారు, తన ఎక్స్ప్రెషన్స్ అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. తిన్నాక ఎలా ఉంది బావా అని అడిగితే సూపర్ ఎమ్మీ అని చెప్తున్నారు. చాలా బాగుందండి నిజంగానే. ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే పువ్వులు పింక్ కలర్లోకి చేంజ్ అవుతాయి అని చెప్పాను కదండి, ఇవేనండి పింక్ కలర్లో అయితే చేంజ్ అయ్యాయి. అంతే ఈ వీడియో. బాయ్.